డైలీ టేస్ట్ ది డైలీ. విలీన దినోత్సవంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. విలీన దినోత్సవంను ఎప్పటిలాగానే గాంధీభవన్ లో ఘనంగా జరుపుతున్నామన్నారు. జిల్లా హెడ్ కేంద్రాలలో కూడా విలీన దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఇక నిజంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడిందని గుర్తు చేశారు. ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. వాళ్లకు మాట్లాడే అధికారం ఎక్కడుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. రేపు కూడా గాంధీ భవన్ లో అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. బీజేపీ వారు ఇవాళ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టులు. ఆనాడు బీజేపీ వారు సోయలేదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టనలేదు. వాళ్ళు ఇవాళ విలీన దినోత్సవాన్ని రకరకాల పేర్లతో మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసి ఎన్ని రాజకీయాలు ఈ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయదలుచుకున్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, తెలంగాణ విలీన దినోత్సవము. అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గొడవపడతా ఉంది.